చేయాలనే తపనతో నేను వాచి చూడడం మానేశాను. నాకు సమయం తెలియలేదు. అమ్మవారిని అర్చించుకోవడం పూర్ణమవ్వాలి కదా, మిగిలిన వాటన్నిటికంటే. అది జరిగిందంటే ఆ శృంగేరి అనే పేరు పెడితే చాలండి శక్తి వచ్చేస్తుంది. ఎక్కడో ఆ శృంగగిరికి ఆ శక్తి ఉన్నది. ఆదిశంకర భగవత్పాల్ వారు తపస్సు చేసి అంతకుముందు ఋష్యశృంగులు వారు తపస్సు చేసిన చోటు ఇది అని తెలుసుకుని తన వెంట సర్వజ్ఞపీఠమైన కాశ్మీర దేశం నుంచి వచ్చిన సరస్వతీ దేవి నువ్వు ఎక్కడ ఆగి వెనక్కి చూస్తే అక్కడ ఉండిపోతానని చెప్తే ఇక్కడ వెనక్కి చూశాను. ఇక్కడే ఉండిపోతాను, ఉండిపోవాలని చూశానమ్మా అన్నాడు. ఈ చోటు చాలా బాగుంది తల్లి అని చెప్పి తాను చెక్కతో అక్కడ అమ్మవారిని చందనపు చెక్కతో అమ్మవారి విగ్రహం శిల్పించి శ్రీచక్రం తన చేతితో రాసి పెట్టాడు ఆదిశంకర భగవత్పాల్. అలాంటి భవ్యపీఠం. దాని తర్వాత సురేశ్వరాచార్యాదులు క్రమంగా వచ్చారు. 12వ పీఠాధిపతిగా వచ్చినటువంటి మహానుభావుడు మళ్ళీ సనాతన ధర్మాన్ని రివైవ్ చేసి వేదములకు భాష్యం